ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కూటమి నేతలు కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రే ఈ భూ రికార్డులని తారుమారు చేసేస్తున్నారు. నిరుపేదల భూములను గద్దల్లా తన్నుకుపోతున్నారు. అధికార పార్టీ నేతల అక్రమాలకు అక్కడ అధికారులు కూడా తోడయ్యారు. అందరూ కలిసి అమాయకుల భూములను అడ్డంగా దోచేసే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల భూ దోపిడీపై అక్కడ ప్రజలు ఎదురు తిరిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో టీడీపీ నాయకుల భూ దోపిడీ కలకలం రేపుతోంది. టీడీపీ నేత కబ్జా బాధితులంతా కలిసి ఏకంగా తహసీల్దార్ కార్యాలయం ముందే టీడీపీ నాయకుడికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఫోటోలో కనిపిస్తున్న ఇతను జ్యేష్ఠ శ్రీధర్, గోపాలపురం టీడీపీ గ్రామ కమిటీ మాజీ అధ్యక్షుడు. కరిచెర్లగూడెం సర్వే నెంబర్ 150లో 137 ఎకరాల భూ రికార్డులు తారుమారు వెనుక జ్యేష్ఠ శ్రీధర్ హస్తముందని బాధితులంతా ఆరోపిస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడని చెప్పుకుంటూ సుమారు 30 మంది పేదల భూములను శ్రీధర్ తన బంధువుల పేర్ల మీదకు మార్చుకున్నట్టు తెలుస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి వేరే వ్యక్తులకు కూడా అమ్మేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూ కుంభకోణంలో సుమారు 3 కోట్ల అవినీతి జరిగిందంటున్నారు బాధితులు. శ్రీధర్ భూ దోపిడీకి నిరసిస్తూ గోపాలపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సంబంధించిన జ్యేష్ఠ శ్రీధర్ అను తెలుగుదేశం నాయకుడు వాళ్ళ అమ్మగారైనటువంటి జ్యేష్ఠ దమయంతి పేరు మీదకి 5 ఎకరాల 76 సెంట్ల భూమిని అయితే ఎక్కించేసుకున్నారు. మాది జ్యేష్ఠ దమయంతి పేరు తొలగించి మా పేరు ఎక్కించవలసిందిగా మా దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే అందించాము. అది అప్లై చేశాక కూడా ఎంఆర్ఓ గారు అయితే రిజెక్ట్ చేశారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లో మా పేర్లు కూడా ఎక్కడా కనిపించడం లేదు. అదేవిధంగా ఈసీలో చూసినా కానీ వీళ్ళిద్దరి పేర్లు చూపిస్తున్నారు. వితౌట్ ఎనీ లింక్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందంటే ఓన్లీ బేస్డ్ ఆన్ ఎల్పీ నెంబర్ వాళ్ళు చేసామన్నట్టుగా చెప్తున్నారు వాళ్ళు. కానీ డాక్యుమెంట్స్ బ్యాంకులో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ ఏ విధంగా జరిగింది, ఎల్పీ నెంబర్ ఒకటి ఉంటే రిజిస్ట్రేషన్ జరిగిపోతుందా? సో దీనివల్ల అన్నీ తెలిసిన మాకే ఇంత ఇబ్బంది అయితే ఒక సామాన్యుడు ఎలా పోరాడతాడో దానికి మళ్ళీ ప్రజాప్రతినిధుల పేరు అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యేలు తెలుసు, అవి తెలుసు, ఇవి తెలుసు అని చెప్పి అతను వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాడు. శ్రీధర్ భూ బాగోతాన్ని బాధితులంతా ఇటీవల అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సమగ్ర విచారణకు ఆదేశించారు. భూ రీసర్వే సమయంలో కొందరు రెవెన్యూ అధికారులు, టీడీపీ నాయకులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్టు తేల్చారు. తమ భూముల్ని కాజేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు తమ భూముల్ని తిరిగి అప్పగించాలంటున్నారు బాధితులు. ఈ అమ్మేసిన అతను ఇప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు మా మీద కోర్టు నోటీసులు పంపించారండి. ఇది ఎంతవరకు న్యాయం అన్నది మాకైతే అర్థం కావట్లేదు. మేమేమో రెక్కాడితేనే కానీ డొక్కాడినటువంటి వాళ్ళు, మేము కూలి పనికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ జనాలందరినీ కూడా ఫ్రాడ్ చేశారండి. కనుక ఇదంతా కూడా ప్రజలు గమనించి, నాయకులు గమనించి, అధికారులు గమనించి మాకు తగు న్యాయం చేయమని చెప్పేసి మీ అందరినీ నమస్కరించి కోరుకోండి. తాతయ్య గారు నాకు పసుపు కుంకుమ మాన్యం కింద ఇచ్చారండి. ఆ ఇచ్చిన చేన్ని నెంబర్ మార్చి 150 సర్వీ నెంబర్ అండి మాది. దాన్ని మార్చి 309 అంటున్నారండి. ఆ నెంబర్ అయితే నాది కాదు, ఈ నెంబరే మాదండి. ఆ చేలో మేము ఉన్నామండి, మాకు న్యాయం జరిపించండి. అధికారం తమదే, ఏం చేసినా మమ్మల్ని అడిగేవాడు లేడు అన్నట్టుగా సాగుతోంది కూటమి నేతల అరాచకం. అందుకే పేదల కడుపు కొట్టేందుకు సైతం వెనకాడడం లేదు. అందినంతా దోచుకోవడానికే ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నట్టుగా ఉంది కూటమి నేతల తీరు.